హలో ఎవరోన్ ప్రస్తుతం స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఒక ఇంపార్టెంట్ అయిన అంశం మీద డిస్కస్ చేసేద్దాం. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. హాయ్ జకీర్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఇండైరెక్ట్ గా వైసీపీ ఎంపీని టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది సార్. ఏంటి ఎవరా ఎంపీ? అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఏదైతే బొండా ఉమామహేశ్వరరావు గారు టీడీపీ ఎమ్మెల్యే మాట్లాడిన దానికి ఇప్పుడు కాస్త కాంట్రవర్సీతో కూడిన ఇష్యూ అయితే నడుస్తుంది. అంటే కూటమిలో ఉండే మూడు భాగస్వామ్యాలు ఏవైతే మూడు పార్టీలు ఉన్నాయో టీడీపీ, జనసేన, బీజేపీ ఇవన్నీ కూడా ఒక్క తాటి మీద నడుస్తున్నాయి. అలా ముందుకు నడిపిస్తున్నారు. దానికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ తీసుకెళ్తున్నారు. అయితే ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఒక 5 శాఖల వరకు ఉన్నాయి. ఈ ఇదది గ్రామీణ పట్టణాభివృద్ధికి సంబంధించింది ఒకటి, అటవీ శాఖ ఒకటి, తర్వాత నీటిపారుదల శాఖ సంబంధించింది ఒకటి, తర్వాత ఈ పొల్యూషన్కి సంబంధించింది కూడా ఏదో ఉందన్నట్టుగా అన్నారు. నాకు పూర్తిగా శాఖలు 5 శాఖలు అయితే 5 శాఖలు అని ఉంది కానీ 5 శాఖల్లో గుర్తులేదు. అయితే దీనికి సంబంధించి ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పీసీబీ అంటారు, దీనికి సంబంధించి దానికి ఒక బోర్డు చైర్మన్ వీళ్ళు ఉంటారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఎక్కడ కూడా పరిధికి మించి పొల్యూషన్ జరుగుతున్నప్పుడు దాన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది హెచ్చరిస్తుంది. అలా హెచ్చరించినప్పుడు వాళ్ళు దానికి తగ్గట్టుగా కాలుష్య నియంత్రణకి సంబంధించి కొన్ని చర్యలు తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఫార్మాలో ఉండే వ్యర్థ పదార్థాలు బయటికి విడిపించేటప్పుడు ఫార్మా కంపెనీల్లో దాన్ని అందులో ఉండే వ్యర్థాలు నీటిని ఒక న్యూట్రలైజ్ చేస్తారు. న్యూట్రలైజ్ చేసి సామాన్యంగా ఒక చెరువులో మురుగునీరు కానీ చెరువులో ఉన్న నీరు ఏ పరిధిలో ఉంటుందో దాన్ని pH7 ఏదో అంటారు, pH7 మినిమం మెయింటైన్ చేసి దాన్ని అప్పుడు సముద్రంలో కానీ లేదా చెరువుల్లో కానీ కలుపుతూ ఉంటారు. సో అంటే ఎగ్జాంపుల్కి ఇది చెప్తాను. అట్లాగా ఎక్కువగా పొల్యూషన్ వచ్చే వాటివి నగర పరిధిలో కానీ పట్టణ పరిధిలో దగ్గరలో లేకుండా కొంచెం పొలిమేర్లకు దూరంగా తీసుకెళ్లేలాగా ఇట్లాంటివన్నీ ఉంటే, మరీ ఎక్కువగా పట్టణ పరిధిలోనే లేదా నగర పరిధిలో ఉన్న ఫ్యాక్టరీలకి దీనికి మించి పొల్యూషన్ వస్తుంది, మీరు ఇది తగ్గించుకోకపోతే ఫ్యాక్టరీ మూసివేయాల్సి వస్తుంది లేదా ఇక్కడ నుంచి వేరే దగ్గరికైనా షిఫ్ట్ చేయాల్సి వస్తుంది అనే దీని మీద కాషన్ ఇస్తారు. ఎందుకంటే మూసివేయాలని అనుకోరు, ఎందుకంటే దాని మీద కొన్ని వందల మంది బతుకుతుంటారు కాబట్టి దాన్ని మూసివేయాలని అనుకోరు. అయితే ఇవాళ బొండా ఉమామహేశ్వరరావు గారు చేసిన కామెంట్స్ ప్రకారం చూస్తే పీసీబీ బోర్డుకి ఏదైతే వైజాగ్ పరిధిలో ఉండే అచ్యుతాపురం కానీ పరవాడ కానీ ఆయా ప్రాంతాల్లో ఉండే ఫార్మా కంపెనీలు వ్యర్థాలను విడిచిపెట్టడం కానీ వాటి ద్వారా వచ్చే ఫ్యూమ్స్ పొగలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల పొల్యూషన్ ఇబ్బంది కలుగుతున్న నేపథ్యంలో పీసీబీ బోర్డు చైర్మన్ ఎవరైతే ఆయన పేరు కృష్ణయ్య గారు, డాక్టర్ పి కృష్ణయ్య గారు ఉన్నారు. కృష్ణయ్య గారికి చెప్పినప్పుడు అయ్యా మేము చూస్తున్నాము చేస్తున్నాము అవ్వట్లేదు అంటున్నారంట. ఒకవేళ లేదండి ఇది ఒకసారి మీరు వచ్చి చూడండి అని అంటే, చూసాం సార్, ఎన్నెన్ని కంప్లైంట్లు తీసుకుంటాం, మీలాంటి ఎమ్మెల్యేలు చాలామంది చూసాము, చాలామంది చెప్పారు అన్నట్టు మాట్లాడుతున్నాడట. ఏవైనా మరి కాస్త ఎక్కువగా ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధి కాబట్టి ఏవైనా మాట్లాడితే మీరు కావాలంటే మా డిప్యూటీ సీఎం గారికి చెప్పుకోండి, డిప్యూటీ సీఎం గారు చెప్తేనే మేము చేస్తాం, డిప్యూటీ సీఎం గారి పరిధిలోకి వస్తుంది, ఆయన ఎట్లా అడ్రస్ ఇస్తే అట్లాగే మూవ్ అవుతున్నాం అన్నట్టుగా వాళ్ళు సమాధానం ఇస్తున్నారట. అయితే ఇప్పుడు ఇక్కడ బొండా ఉమామహేశ్వరరావు గారు ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పకుండా మాట్లాడారు. అదొక గొప్ప విషయం. ఎందుకంటే సార్, ఈ కాలుష్య నియంత్రణకు సంబంధించి ఎలా ఉండాలి, ఎలా ముందుకు తీసుకెళ్లాలని డిప్యూటీ సీఎం గారు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. చాలా బాగా నచ్చింది. అందరూ ప్రజాప్రతినిధులు కూడా అన్ని నియోజకవర్గాల్లో ఈ విధంగానే ఇంప్లిమెంట్ చేసేలాగా కూడా మేము ప్లాన్ చేసుకుంటున్నాం. బట్ ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పీసీబీకి వచ్చేసరికి మాత్రం వీళ్ళు ఇలాగా మేము పొరపాటున సలహాలు సూచనలు మేము మా సొంతంగా ఇచ్చినవి కాదు, అది కూడా మేము ప్రజాక్షేత్రంలోకి వెళ్ళేటప్పుడు అక్కడ ఉండే స్థానికంగా ఉండే ప్రజలు వాళ్ళు చెప్పిన సందేశాలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం ఇలా చేస్తే బాగుంటుందని మేము మా టీంతో డిస్కస్ చేసి ఇప్పుడు ఇక్కడ సభలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో అలా చెప్పినప్పుడు కూడా పీసీబీ వాళ్ళు సరిగ్గా పట్టించుకోవట్లేదు, అది కొంచెం బాధాకరంగా ఉంది. దీనిపై వివరణ ఇవ్వాలి, ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుతున్నా అన్నట్టు చెప్పారు. ఇప్పుడు ప్రజాప్రతినిధి అనేవాళ్ళు వాళ్ళ గొంతు వినిపించడం కోసం అక్కడ ట్రాన్స్పరెంట్, అక్కడ అది నాకు నచ్చింది కూడా ఇవాళ జరిగిన అంశం. ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా ప్రజాప్రతినిధి ఎవరైనా సరే తమ పార్టీ వాళ్ళ, వేరే పార్టీ వాళ్ళ, లేదంటే తన యొక్క కూటమి పార్టీలో వ్యక్తుల అని చెప్పి ఏదో కప్పిపుచ్చుకునే ప్రయత్నం కాకుండా, సార్ ఇది డిప్యూటీ సీఎం గారి పరిధిలోకి వస్తుంది, వాళ్ళు ఈయన పేరును వాడుకుని
మిస్యూజ్ చేస్తున్నారు అనే అంశాన్ని కూడా తెర మీద తీసుకొచ్చారు. సార్ అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఇండైరెక్ట్ గా లాగుతున్నట్లుగా అనిపిస్తుంది, చర్చలు నడుస్తుంది సార్. అయితే ఇక్కడ ఇప్పుడు- పవన్ కళ్యాణ్ గారిని అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు లాగడానికి ఉద్దేశం ఏంటంటే ఆయన ఆ శాఖకు సంబంధించింది కాబట్టి, డిప్యూటీ సీఎం గారు ఆ శాఖకి మంత్రిగా ఉన్నారు కాబట్టి, సో దాన్ని ఇన్వాల్వ్ చేశారు. అయితే ఇక్కడ ఇంకో కొన్ని రకాల శక్తులు వాళ్ళు ఇచ్చే సోషల్ మీడియాలో ఇచ్చే స్టేట్మెంట్లు ఎలా నడుస్తున్నాయంటే, అక్కడ వైజాగ్ పరిధిలో ఉండే రామ్కీ గ్రూప్ ఆఫ్ సంబంధించిన ఫార్మా కంపెనీ కూడా ఏదో ఉందంట. దానికి సంబంధించిన పొల్యూషన్ ఎక్కువగా ఉండడం వల్ల దాని మీద కాషన్ ఇచ్చిన, లేదంటే స్థానికంగా వెళ్ళిన ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు వెళ్ళి విజిట్ చేసి ఇలా అని చెప్పినా కూడా పీసీబీ వాళ్ళు సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఆ రామ్కీ ఎవరిది? వైసీపీ రాజ్యసభ సభ్యుడైన అయోధ్య రామిరెడ్డి గారిది అనేది ఇప్పుడు దానికి సంబంధించిన వివాదం నడుస్తుంది. వైసీపీ రాజ్యసభ సభ్యుడైన అయోధ్య రామిరెడ్డి గారు ఆయనది కాబట్టి ఫ్యాక్టరీ, అందుకే త్వరగా చొరవ చూపట్లేదా, త్వరగా చర్యలు తీసుకోవట్లేదా అనేది ఒక డౌట్. కాకపోతే ఇక్కడ డిప్యూటీ సీఎం గారి మీద అనుమాన పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో కూడా ఇదే డిప్యూటీ సీఎం గారు గుంటూరు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కొంతమంది పోలీసు అధికారులు దురుసుగా ప్రవర్తించిన సంఘటనలు కూడా చూసాం మనం. డిప్యూటీ సీఎం గారిని కూడా చూడకుండా కొంత మిస్బిహేవ్ చేశారన్నట్టు కూడా వార్తలు చూసాం. అంటే గత ప్రభుత్వ పరిపాలనకి ఫేవర్గా ఉండే అధికారులు వాళ్ళు. సో ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కూడా గత ప్రభుత్వానికి ఫేవర్గా ఉండే వాళ్ళు కూడా అయి ఉండొచ్చుగా. సో దానిని చాలా పద్ధతిగా పాజిటివ్గా ఇప్పుడు అయోధ్య మన ఎవరు బొండా ఉమేశ్వర గారు చాలా పద్ధతిగా చెప్పారు. అదే అంటున్నాను, సభలో ప్రస్తావించాలి. అరే ఇది మా కూటమికి సంబంధించిన జనసేన అధ్యక్షులు, పైగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి సంబంధించిన శాఖ కదా, ఇది ఎందుకులే ఈ టాపిక్ ఎత్తితే మళ్ళీ ఇష్యూ నా మీదకి వస్తుందేమో, ఏమని అనుకుంటారేమో, ఎందుకులే అని అనుకోకుండా ట్రాన్స్పరెంట్గా ఏంటి అసలు అది. ఇప్పుడు చాలా సందర్భాల్లో మీరు చూడండి, ఒక మంత్రి దగ్గరికి వెళ్తాం, ఒక అప్లికేషన్ పెట్టుకుంటాం, అయ్యా నాకు ఇది ప్రాబ్లం ఉంది కొద్దిగా చూడండి చెప్పండి అని అంటే, మంత్రి కానీ ఎవరైనా ఆ ప్రజాప్రతినిధి కానీ ఏం చెప్తారు? ఇది కొద్దిగా అది చూడమ్మా ఒకసారి అని పిఏకి చెప్తారు. పిఏను ఆ దగ్గర ఉండే అధికారులకు చెప్తారు. వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తారు. మంత్రి పాజిటివ్ గానే రెస్పాండ్ అవుతారు, కానీ అక్కడ ఉండే వాళ్ళు మంత్రి మీ ఒకటే కాదమ్మా, మంత్రి గారు చాలా చెప్పారు, మళ్ళీ రేపురా, నెక్స్ట్ వీక్ రా అని తిప్పిస్తూ ఉంటారు. సో అట్లాంటివి ఎవరు సెజరింగ్ ఇవ్వాలి? ఆ శాఖ మంత్రి కానీ, ఆ శాఖలో ఉండే సుపీరియర్ అధికారి కానీ దాన్ని సెజరింగ్ ఇవ్వాలి. వాళ్ళు సరిగ్గా పట్టించుకోలేదు అనుకోండి, ఇక ప్రజలు ఎక్కట్లు మరి చెప్పనవసరం లేదు. కాబట్టి ఇక్కడ కూడా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు సరైన గైడ్ లైన్స్ తీసుకొని చక్కగా పారిశుద్ధ్యం సంబంధించి కానీ, పొల్యూషన్ సంబంధించి కానీ కొన్ని ప్రెజెంటేషన్ ఇచ్చి ఎక్కడికక్కడ సరి చేస్తున్నా, కింద స్థాయివాడు సరిగ్గా లేడు అనుకోండి, ఆ శాఖకు సంబంధించిన సుపీరియర్ కానీ లేదా కింద స్థాయి అధికారులు కానీ ఎవరైనా సరిగ్గా లేదనుకోండి, అప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రి మాత్రం ఏం చేస్తారు? సో ఇది అందరి సాక్షిగా ఉప ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజెప్పేలాగా బొండా ఉమామహేశ్వర గారు మాట్లాడారు. ఇప్పుడు అది వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు కదా. పొల్యూషన్ ప్రజలకి ఇబ్బంది. అది రాబోయే రోజుల్లో దానివల్ల అక్కడ ప్రాంతంలో పుట్టిన పిల్లలకి ఆస్మా లాంటివి ఎఫెక్ట్ అవుతాయి, స్కిన్ ఎలర్జీస్ వస్తాయి, దద్దుర్లు వస్తాయి, చాలా ఇబ్బందులు అవుతాయి కదా. అది కొంతవరకే పరిధి ఉంటుంది, దాటిపోతే చాలా ప్రమాద ఘంటికలు మోగుతాయి. సో దాన్ని చాలా పద్ధతిగా చెప్పారు. చూద్దాం మరి ప్రభుత్వం ఏ విధమైన ఫార్మా కంపెనీకి చర్యలు తీసుకుంటుందో, వెయిట్ అండ్ సీ. ఓకే సార్, థ్యాంక్ యూ.